హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెన్షనర్లకు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకైతే శుభవార్త చెప్పేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ శుభవార్త ఏంటి? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా వీడియోని గనక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు మరిన్ని విషయాల గురించి నా వీడియోస్ రూపంలో మీకు అందడం అయితే జరుగుతుంది. పెన్షనర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. జీఎల్ఐ, డీఏ బకాయింపులు విడుదల. ఆనందంలో మన పెన్షన్దారులు, అలాగే ఉద్యోగులు. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే పెన్షనర్లు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు డీఏ బకాయింపులు, అలాగే పీఆర్సీ బకాయింపులు వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలైతే డిమాండ్ చేస్తున్నారు. అసలు డీఏ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. డియర్లెన్స్ అలవెన్స్, జీవన వయభత్యం. ఈ డీఏ అనేది బేసిక్ సాలరీపై ఆధారపడి ఉంటుంది. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగికి నెలకు ఎంత జీతం వస్తుందో దానిపైన ఆధారపడి ఈ డీఏను బకాయింపులు అనేటివి లెక్కిస్తారు. ఈ డీఏను ఇప్పుడు ధరలు పెరుగుతున్న ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, అలాగే పెన్షనర్లకు కానీ ప్రభుత్వం ఇచ్చే అదనపు వ్యయం. ఇది జీవితంలో ఒక భాగం. ఈ డీఏను బేసిక్ జీతంలో కొంత భాగంగా లెక్కించబడుతుంది. ఈ రోజులలో పెరుగుతున్న జీవిత వ్యయాలను తట్టుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే పెన్షనర్లకు ఈ డీఏ జీవన వ్యయ భత్యం ఉపయోగపడుతుంది. ఈ డీఏను సంవత్సరంకు 2 సార్లు అయితే విడుదల చేస్తారు. ఈ డీఏ అంటే నిత్యావసరాల ఖర్చులు విపరీతంగా పెరగడం, వైద్య ఛార్జీలు పెరగడం వల్ల ఒక ప్రభుత్వ ఉద్యోగి నెలసరి జీతం సరిపోదు. అందుకనే ప్రభుత్వం ఈ డీఏ బకాయింపు ద్వారా ఈ ప్రభుత్వ ఉద్యోగికి కొంత మేరకు సహాయపడుతుంది. అలాగే జీపీఎఫ్ని కనుక చూసుకున్నట్లయితే జనరల్ ప్రొవిడెంట్ ఫండ్, భవిష్య నిధి. ఈ భవిష్య నిధినైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ భవిష్య నిధి అని ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత అతని పొదుపుని తిరిగి అతనికి అందిస్తుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి తమ జీతంలో కొంత భాగాన్ని ఈ భవిష్య నిధి అకౌంట్లలో అయితే జమ చేసుకుంటాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత అతను పొదుపు చేసుకున్న మొత్తం వడ్డీతో సహా అతని ఖాతాలలో అయితే జమ కావడం జరుగుతుంది. 2024 జూలై, అలాగే 2025 జనవరి నెలకు 30% పెంచాలని ఉద్యోగ సంఘాలైతే డిమాండ్ చేస్తున్నారు. అలాగే జీపీఎఫ్ నిధులు, అలాగే జీఎల్ఐ బకాయింపులు, అలాగే సరెండర్ లీవులు బకాయింపులు చాలా రోజుల నుండి అయితే విడుదల కాలేదు. వీటిని విడుదల చేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆర్థికంగా స్థిరంగా ఉంటాడని ఉద్యోగ సంఘాలైతే డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా మన ఉద్యోగులకు, అలాగే పెన్షన్దారులకు ఈ వీడియో చేరుతుంది. అలాగే కామెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియోకి సంబంధించి ఏవైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. అలాగే షేర్ చేయండి. మీ బంధుమిత్రులకి కానీ, మీ శ్రేయోభిలాషులకి కానీ ఈ వీడియో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా ఏపీ నుండి వచ్చే వార్తా విశేషాలు కానీ, తెలంగాణలో జరిగే వార్తా విషయాలు కానీ, అలాగే ఇండియాలో జరిగే వార్తల గురించి కానీ, ప్రపంచంలో జరిగే వార్తా విశేషాలు కానీ నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే చేరడం అయితే జరుగుతుంది.